పుష్ప 2 హిందీలో సృష్టించిన వసూళ్ల రికార్డు మామూలుగా లేదు. అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ 5న రిలీజ్ అయింది. ఫస్ట్ డే ప్రీమియర్ షో నుంచి కూడా మూవీకి హిట్ టాక్ వినిపిస్తూనే ఉంది. 3 రోజుల్లో హిందీలో 205 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసినట్లుగా మూవీ టీం చెప్తోంది. ఇక రిలీజ్ రోజున 72 కోట్ల కలెక్షన్స్, రెండో రోజు 59 కోట్లు, మూడో రోజు 74 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే 294 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు ఫస్ట్ డే అంత మొత్తం రాబట్టిన భారతీయ సినిమా ఇదే. వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో 621 కోట్లు వసూలు చేసింది. ఇక ఫుల్ రన్ లో ఈ సినిమా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశం కనిపిస్తోందంటున్నాయి ఈ ట్రేడ్ వర్గాలు. ముంబై, పాట్నా, కొచ్చిలలో సైతం పుష్ప ది రూల్ కు రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. పుష్ప ది రూల్ మూవీ బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది. ఇక మూవీ లవర్స్ కి ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చేసింది. ఇవాళ నుంచి పుష్ప 2 టికెట్ల ధరలు తగ్గిపోతున్నాయి. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లలో ₹105, మల్టీప్లెక్స్ల్లో ₹150కు పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. నైజాం ఏరియాలో పెంచిన ధరతో పోలిస్తే టికెట్ ధరలు ఇంకాస్త తగ్గినట్టు ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్ బుక్ మై షో చూపిస్తోంది. సింగిల్ స్క్రీన్లో టికెట్ ధర జీఎస్టీతో కలుపుకుని 200 ఉండగా, మల్టీప్లెక్స్లో జీఎస్టీతో కలుపుకుని 395గా ఉంది. దీని ప్రకారం చూస్తే సింగిల్ స్క్రీన్తో పాటు మల్టీప్లెక్స్లోనూ టికెట్ ధరను పెంచలేదని తెలుస్తోంది. ఇక విజయవాడలోనూ సింగిల్ స్క్రీన్లో 220గా ఉంటే మల్టీప్లెక్స్లో 300 మాత్రమే ఉంది. అటు విశాఖలో సింగిల్ స్క్రీన్లో 295 ఉండగా, మల్టీప్లెక్స్లో 300 నుంచి 377 వరకు ఉన్నట్లు బుక్ మై షో చూపిస్తోంది.